హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటో బాత్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఉప్మాను మనం 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగాక అందులో కట్ చేసుకున్న 2 టమాటాలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా బాత్ని చాలా ఈజీగా 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టమాటా ఇలా మెత్తగా ఉడికాక 3 కప్పుల నీళ్ళను పోసుకోవాలి. 1 కప్పు రవ్వకు 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నీళ్లను మరగనివ్వాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు 1 కప్పు ఉప్మా రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ లో ఫ్లేమ్లో ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. నీళ్లను ఏ కప్పుతో తీసుకుంటామో రవ్వను కూడా అదే కప్పుతో తీసుకోవాలి. మనకి ఉప్మా ఇలా దగ్గరికి అయిన తర్వాత మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో 1/2 మినిట్ వరకు ఉంచాలి. ఈ ఉప్మాని మనం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 1/2 నిమిషం తర్వాత మనకి టమాటా బాత్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఉప్మాను ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి చట్నీతో కానీ కారపు పొడిలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో బాత్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.